ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున ఈ పునరుద్ధానమున దేవుణ్ణి ఆరాధించుటకు ఆయన సన్నిధానానికి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాను. ఈరోజే ఎవరైనా మన చర్చికి నూతనంగా వస్తే ముందుగా వారికి ప్రేమపూర్వక స్వాగతం తెలియచేస్తున్నాను. ఈరోజు ఎవరిదైనా బర్త్డే, బ్యాప్టిజం డే, పెద్దవారి ఎవరైనా వెడ్డింగ్ యానివర్సరీ ఉన్న వారికి హార్టీ విషెస్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ కూడా తెలియచేస్తున్నాను. చెప్పబడిన సాక్ష్యములు, చేసిన ఆరాధన, పాడిన పాటలు, వీటన్నిటిని బట్టి ప్రభువుకే మహిమ కలుగునుగాక. ఆమేన్. సాక్ష్యాలు విన్నాను, దాంట్లో కొంత వివరణ మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. నేను పదే పదే ఒక మాట చెప్తాను. ఎడ్యుకేషన్, డివోషన్ ఈ రెండు ప్రాముఖ్యమే. చదువు ఉండాలి, భక్తి కూడా ఉండాలి. ఈ రెండు ప్రాముఖ్యమే. దేవుని కృప, పరిశుద్ధుల ప్రార్థన ఈ రెండు ఉంటేనే కార్యాలు జరుగుతాయి. సో కాబట్టి ఇందక్కడ ఒక సాక్ష్యంలో విన్నాను, నేను అసలు పట్టించుకోలేకపోయాను, కానీ దేవుడు మంచి రిజల్ట్ ఇచ్చాడు. తీరిక లేదు కాబట్టి పట్టించుకోలేటానికి అవకాశము లేదు, లేకపోతే ప్రార్థన చేసేవారే కదా. అవునా కదా? అవునా కదండి? వినబడుతుందన్నమాట. తీరికుంటే ప్రార్థన చేసేవారు. అంటే ఆ సహోదరి ప్రార్థన చేయలేదు, కానీ అనేకులు ప్రార్థనలు చేస్తున్నారు. నిజమా కదా? అవునా కదా? సో దేవుని కృప ఉంటుంది ఎప్పుడు. సో కాబట్టి మనము ప్రార్థన చేయలేకపోయినా మన కొరకు అనేకులు ప్రార్థనలు చేస్తున్నారు. అలాగని మరి ప్రవళికక్క ప్రార్థన చేయకపోయినా సెమ్ పాస్ చేయించాడు కాబట్టి మేము కూడా చేయకపోయినా ప్రార్థన పాస్ అటువంటి తప్పుడు అర్థాలు తీసుకోవద్దు దయచేసి. అండర్స్టాండ్? మీరు తీసుకోరు, కానీ నా బాధ్యత నేను హెచ్చరిక చేయాలి ఖచ్చితంగా. సో అవకాశం ఉండి ప్రార్థించకపోతే దేవుడు లెక్క అడుగుతాడు. నీకు అవకాశం లేదు, వేరే ఎగ్జామ్ ఉంది కాబట్టి, దీని విషయంలో నువ్వు చదవలేవు కాబట్టి దేవుడు తన కృపతో పాటు ప్రార్థిస్తున్న దైవజనుల ప్రార్థనలు తీసుకుంటాడు, పరిశుద్ధుల ప్రార్థనలు కూడా తీసుకుని దాన్ని బట్టి రిజల్ట్ ఇస్తాడు ఆయన. సో కాబట్టి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? సో కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. నేను ప్రార్థన చేయకపోయినా దేవుడు కార్యం చేశాడంటే దాని అర్థం ఏమిటంటే నీవు చేయలేదు, కానీ అనేకులు ప్రార్థనలు చేస్తున్నారు. నీకు తీరికుంటే నువ్వు చేస్తావు ప్రార్థన ఖచ్చితంగా. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 5:1-7 ఈరోజు మనం చదువుకున్నాం. భక్తుడైనటువంటి పౌలు సుమారు క్రీస్తు శకం 60వ సంవత్సరంలో వ్రాసిన ఈ యొక్క ఉత్తరం నేను చదువుతున్నాను. దీనిలో 5వ అధ్యాయం క్రీస్తునందు అని మొదలు పెడుతూ మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి అని మాట్లాడుతున్నాడు. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా దేవుణ్ణి వెంబడించాలి, అంతే కదా. పిల్లలు తండ్రిని ఫాలో అయితే, తల్లిదండ్రులను ఫాలో అయితే వాళ్ళ యొక్క బిహేవియర్ బాగుంటుంది, బెస్ట్ లైఫ్ కూడా ఉంటుంది, వాళ్ళకి ఉత్తమ జీవితం కూడా ఉంటుంది. సో మా నాన్న నాకేం నేర్పలేదు, మా అమ్మ నాకేం నేర్పలేదు, నాకు నేనేం నేర్చేసుకున్నాననే వాడు ఎవరు ఉన్నారంటే వాడు ఫోజు కొడుతున్నాడని దాని అర్థం. అర్థమైంది ఆ విషయమే? ఓకేనా? మనము మన యొక్క తల్లిదండ్రులను ఫాలో అవుతూ ఉంటాం. స్పిరిచువల్గా మనము దేవుణ్ణి అనుసరించాలి. అప్పుడు దేవుణ్ణి పోలి మనం జీవిస్తూ ఉంటాం. అర్థమవుతుందా? ఎవరు నీ యొక్క రోల్ మోడల్ అని చెప్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తామంటే తల్లిదండ్రులు నాకున్నారు, కానీ అంతకన్నా ముందు దేవుడు నాకున్నాడు, దేవుణ్ణి నేను ఫాలో అవుతూ ఉన్నాను. ఇక్కడ పౌలు ఉద్దేశం ఆయన చెరసాలలో ఉన్నప్పటికీ కూడా తన పిల్లలు, ఆత్మలో కన్న పిల్లలు ఎలా ఉన్నారు అనే విషయాన్ని చూస్తూ
మీరు దేవుణ్ణి అనుసరిస్తున్నారా లేదా అనేటువంటిది ఒకసారి చెక్ చేసుకుంటున్నాడు. సో ఈరోజు నేను మీకు వాక్యం యొక్క అంశం ఏమిటంటే దేవునిని అనుసరించుట. ఫాలో గాడ్. ఫాలో గాడ్. ఎవరిని అనుసరించాలి? దేవునిని అనుసరించుట. ఎవరిని పడితే వారిని అనుసరించొద్దు, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎవరిని పడితే వారిని ఫాలో కాకూడదు, దెబ్బతింటావు. ఎటు పడితే అటు పోకూడదు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎవరు ఫాలోయర్ అని అడిగితే టక్కని చెప్పాలి. అది చెప్పరు. నాకు ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారో తెలుసా అని మాట్లాడతారు. అది తప్పు. అసలు నువ్వెవరు ఫాలోవర్? నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావు? నువ్వు అనుసరించేది, అనుకరించేది ఎవరిని? అది మనకు ఖచ్చితంగా తెలియాలి. దేవుణ్ణి విడిచి వేరెవరినన్నా అనుసరిస్తున్నావా? అలా అనుసరిస్తే ఏం జరుగుతుందో తెలుసా? శ్రమలు విస్తరిస్తాయి అని బైబిల్లో ఉంది. నా మాట కాదు. శామ్ 16:4 కీర్తన గ్రంథం 16వ కీర్తన 4వ వచనం. దేవుణ్ణి విడిచిపెట్టే శ్రమలు వస్తాయి అనలేదమ్మా. ఏమన్నాడమ్మా అక్కడ? విస్తరించును. ఆ పాప కరెక్ట్గానే చదివింది, నేను మీకు వివరిస్తున్నాను అంతే. శ్రమలు వస్తాయి అని చెప్పలేదు, శ్రమలు విస్తరిస్తాయి. దేవుణ్ణి అనుసరించకుండా వేరొకరిని అనుసరించువానికి. కొంతమంది తెగ ఫాలో అయిపోతూ ఉంటారు. ఏంట్రా అంటే లవ్వు అంటాడు. ఏంటది? లవ్వు. ఓహో, ప్రేమిస్తే అనుసరిస్తారు, కొందరు కామిస్తే కూడా అనుకరిస్తారు. నన్ను అనుసరించే వాళ్ళని నన్ను ప్రేమిస్తున్నారు అనుకుంటే నువ్వు బొట్లో పడినట్టే. అందుకే నేను చెప్పాను, నువ్వెవరిని అనుసరిస్తున్నావు, నీ ఫాలోవర్స్ ఎంతమంది అని కాదు లక్ష్య విషయమే. నువ్వు ఎవరి ఫాలోవర్గా ఉన్నావు? దేవుణ్ణి అనుసరిస్తున్నామా? విశ్వాన్ని సృష్టించినటువంటి తండ్రిని, పరమ తండ్రిని యేసుక్రీస్తు అనుసరిస్తున్నాడు. ఉనికిలో లేని వారిని పట్టించుకోలేదు, ఆయన అసహించుకుంటున్నాడు. ఎందుకని? కొందరు లోకాన్నే ఫాలో అవుతుంటారు. లోకాన్నే ఫాలో అవుతుంటారు. అదేమనంటే అప్డేట్ అవ్వాలిరా బాబు, నువ్వు ఇంకా పాత చింతకాయ పచ్చళ్ళలాగా ఉంటే ఎట్లా అంటారు. అప్డేట్ అవ్వాలి. దేనిలో అప్డేట్ అవ్వాలి? అది చెప్పరు. అప్డేట్ అవ్వంతే. దేనిలో అప్డేట్ అవ్వాలి? మరి అన్నింట్లో అప్డేట్ అవుతున్నావు. భక్తిలో అప్డేట్ అవుతున్నామా మనం? నువ్వు ఎవరి ప్యాటర్న్ ప్రకారం జీవిస్తున్నావు? ఎవరిని ఫాలో అవుతున్నావు నీవు? లేదండి నేను దేవుణ్ణే ఫాలో అవుతున్నాను. మరి దేవుణ్ణి ఫాలో అవుతున్నా, నాకు శ్రమలు వస్తున్నాయి. ఇప్పుడు నేను ప్రశ్నిస్తాను, నువ్వు అనుభవిస్తున్న శ్రమలు దేవుణ్ణి అనుసరించినందుక, మరి దేన్నైనా అనుసరించినందుక? అండర్స్టాండ్? నువ్వు ఇప్పుడు పడుతున్న పాట్లు, తిప్పలున్నాయే, ఈ శ్రమలు దేవుణ్ణి అనుసరించినందుకే వచ్చినాయా? సంకలు కొట్టుకుంటూ సంతోషించు. మరి దేన్నైనా అనుసరించినందుకు శ్రమలు వస్తే మాత్రము దేవుని నిందించకూడదు, దైవజనుని నిందించకూడదు. మా పాస్టర్ గారు సరిగ్గా ప్రార్థన చేయట్లా, మా శ్రమలు పోట్లా. నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉండు. నింద మాత్రం ఎవరి మీద వేస్తున్నావు? దేవుడి మీద, దైవజనుల మీద. తప్పు కదా? ఫాలో గాడ్. దేవుణ్ణి అనుసరించు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు చెక్ చేసుకో, దేన్ని అనుసరిస్తే నేను ఇలా ఉన్నాను. నన్ను ఫాలో అవుతున్న వాళ్ళ గురించి నేను సరదా పడిపోతున్నానా, లేకపోతే నేను ఫాలో అవుతున్నటువంటి ఆ పర్సన్ బట్టి నేను హ్యాపీగా ఉన్నానా? ఓకే సార్, మరి ఫాలో గాడ్ మీన్స్ దేవుణ్ణి అనుసరించటం ఏమిటి? అది ఆ భాగంలో మనం చూస్తాం పిల్లలు. కమ్ టు అవర్ టెక్స్ట్, Ephesians 5:2. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. చూడండి అక్కడ, క్రీస్తు మిమ్మును ప్రేమించి. ఎందుకు అనుసరించాలి అంటే ఆయన మనల్ని ఏం చేశాడండి? ప్రేమించాడు. ప్రేమించిన వాళ్ళని అనుసరిస్తున్న తప్పేం లేదుగా. అటు నుంచి లవ్ వచ్చింది, మరి ఇటు నుంచి కూడా లవ్ వెళ్ళాలి కదా. కొంతమంది వన్ సైడ్ లవ్, దానివల్ల చచ్చిపోతున్నారు, దరిద్రం. ప్రభు
అంటున్నాడు, నేను మిమ్మును ప్రేమిస్తున్నాను. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. మనల్ని ఒక్కరినే కాదు, ప్రపంచం అంతటిని ఆయన ప్రేమిస్తున్నాడు. సో దేవుణ్ణి అనుసరించుట అంటే దానిలో మొట్టమొదటిది ఏముంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్, ప్రేమ. ఆయన మనల్ని ప్రేమించాడు, ప్రేమ భావం. ప్రేమిస్తే ఫాలో అవుతారు. ఏంట్రా అక్కడికి వెళ్ళామంటే పనుండి వెళ్ళాలని అంటాడు, కానీ అది అర్థం వేరుగా ఉంటుంది. ప్రేమిస్తే వదలరట, ఫాలో అవుతారు. ఫాలో అయ్యి నీ పుట్టుపూర్వోత్తరాలంతా తెలుసుకుంటారు. నీ జాతకం అంతా నీ దగ్గర లేని సంగతులు కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. ప్రియులారా, ప్రభు మనల్ని ప్రేమించాడు. విలియం షేక్స్పియర్ అని ఆయన ఇలా చెప్పాడు. ఆ మహాశయుడు రాస్తూ, జీవితమే ఒక నాటక రంగం అన్నాడు ఆయన. లైఫ్ ఈజ్ ఏ డ్రామా. జీవితం ఏమన్నాడండి? ఒక నాటక రంగం. ఆ నాటక రంగంలో ఎన్నో పాత్రలు వస్తాయి, పాత్రలు పోతూ ఉంటాయి, ఎన్నో సూత్రాలు నేర్పుతాయి, మాత్రలు మింగేటట్లు చేస్తాయి. ఇది మహానాటక రంగం అన్నాడు జీవితం. నిన్ను ప్రేమించినటువంటి దేవుణ్ణి విడిచి నువ్వెవరిని అనుసరిస్తున్నావు? శ్రమలు ఎందుకు విస్తరిస్తున్నాయి? అవమానాలు ఎందుకు అధికమవుతున్నాయి? Leviticus 1:17, లేవీకాండం 1:17 చదువుదాం. మీరు ఈ వచనం చదివేటప్పుడు యేసుక్రీస్తుని సిలువ మీద ఉన్నట్లుగా ఊహించుకుని దాన్ని చదవండి. ఆ వచనాన్ని అవయవ విభాగములను విడదీయకూడదు, రెక్కల సందును చీల్చుకుంటాం, చేతులు చాచటం, దేవుని చేతులు చాచటం, ఒక్క ఎముక కూడా విరగొట్టబడలేదు ఆయనకి. చాలు. ఇప్పుడు అర్థమైందా? వచ్చి ఎవరి కోసం? ప్రేమ అలాంటిది. ప్రభు యొక్క ప్రేమ అలాంటిది. పిల్లలు ఆలోచించండి. గాడ్ ఈజ్ లవ్. ఈ పదం విన్నారా? సరే, ఈ పదం మీరు వినింటే, గాడ్ ఈజ్ లవ్ ఈజ్ ఈక్వల్ టు లవ్ ఈజ్ గాడ్. గాడ్ ఈజ్ లవ్ అని చదువుతాం కదా, మరి లవ్ ఈజ్ గాడ్ కాదా? నెవర్, నాట్ ఎట్ ఆల్. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, అలాగని ప్రేమలన్నీ దేవుడు కాదు. చాలాసార్లు చెప్పాను, గాడ్ ఈజ్ లవ్ అయినప్పుడు లవ్ ఈజ్ గాడ్ అవ్వనే అవ్వదది. చాలామంది ఈ సూత్రాన్ని పాటించుకుని గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్, నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే నాలో దేవుడు ఉన్నాడు కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తుంటారు. రక్షణ లేకుండా నేను ప్రేమిస్తున్నానని ఎవరైనా మిమ్మల్ని చెప్పినట్లయితే పెద్ద బూటకం, నాటక రంగం అని చెప్పాను కదండి. గుర్తుపెట్టుకోండి విషయం. లవ్ ఈజ్ నాట్ గాడ్, గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ఈ హోమ బలి క్రీస్తుకు గుర్తుగా ఉంది పిల్లలు. ప్రేమతో, అది ఎటువంటిది? ఇంపైన ప్రేమ, ఇష్టమైనటువంటి ప్రేమ. దేవుడు తనకి ఇష్టపడి మనల్ని ప్రేమిస్తున్నాడు. మనల్ని కష్టపెట్టి ప్రేమించట్లేదు ఆయన. ఆయన ఇష్టపడి మన కష్టాన్ని తీసుకుని ప్రేమించాడు ఆయన. ఈ లవ్స్ యూ. నేను ఎందుకు దేవుని అనుసరించాలి? దేవుని అనుసరించుట అంటే ఏమిటి అంటే, దానిలో మొట్టమొదటి విషయం లవ్, ప్రేమ. మీకు ఇంకా అర్థం కావటానికి ఫస్ట్ ఎపిస్టల్ ఆఫ్ జాన్ చాప్టర్ 4 7th and 8th వర్సెస్ చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. లేకున్నా దేవుడు మనల్ని అర్పణ తెచ్చు వరకు. గుర్తుపెట్టుకోండి,
ఎన్ని బలులు ఇచ్చినప్పటికీ కూడా ఏ మనిషి పాపాన్ని తీసేయలేకపోయారు. ఎన్నో బలులు అయిపోయినాయి. నేనేమంటున్నానంటే అనేక వందల సంవత్సరాలుగా ఎన్నో బలులు జరిగినాయి, కానీ ఏ బలి కూడా మనిషి పాపాన్ని తీసివేయలేకపోయినాయి. ఒకే ఒక్క బలి, ఒక్క అర్పణ మాత్రమే, ఒక్క అర్పణ ద్వారా పిల్లరా ప్రతి మనిషి పరిపూర్ణుడవటానికి ప్లాట్ఫామ్ దేవుడు సిద్ధం చేశాడు. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడు అవ్వడానికి వేల సంవత్సరాల కొలది ఎన్నో బలులు అర్పించబడినా సరే ఒక్క పాపి కూడా నిర్దోషి కాలేదు. ఒక్క అర్పణ, ఒక్క బలి, యేసుక్రీస్తు ఒక్క అర్పణ. ఎంత గొప్ప విషయం పిల్లలు ఆలోచించండి. హీబ్రూ 10:14, హెబ్రీ 10:14 చదువుదాం. హీబ్రూస్ 10:14. ఒక్క అర్పణ చేత చాలు. ఒక్క అర్పణ చేత మనల్ని పరిశుద్ధులను చేసి సదాకాలానికి సంపూర్ణులుగా చేయటం. అర్థమైందా విషయం పిల్లలు? వన్ ఆబ్లేషన్, వన్ ఆఫరింగ్, ఒక్కటే, ఆయన ఒక్కడ బలి. ఒకటే చెప్పాడు, ఇంకే బలులు ఇవ్వాల్సిన పని లేదు, నేనే మీ అందరికీ బదులు బలి పశువుగా వధించబడ్డాను. దట్ ఈజ్ ఆబ్లేషన్, అర్పణగా అర్పించబడ్డా. అందుకు మనం దేవుణ్ణి అనుసరించాలి. రీజన్ లేకుండా ఫాలో మీ అండ ఆయన ఎప్పుడు కూడా. కమ్ ఆఫ్టర్ మీ అని చెప్పలేదు. ఆయన పిలవగానే అందరూ వెంబడించేశారు అంటే ఆయన ప్రేమను గుర్తించారు. ఆయన అర్పణ అర్థమైంది. ఇప్పుడు ఆలోచించాడు. ఈరోజు నీ అర్పణ ఏమిటి? ఆయన మన కొరకు అర్పణగా అర్పించబడ్డాడు. మరి మన అర్పణ ఏమిటి? అర్పణను నిర్లక్ష్యం చేస్తున్నామా? అలక్ష్యం చేస్తున్నామా? నీ అర్పణ నీ జీవితమే. నీ జీవితమును అర్పణగా అర్పించు, అలక్ష్యం చేయొద్దు. అలాగని నీ ప్రాణాన్ని తీసేవాడు కాదు దేవుడు, గుర్తుపెట్టుకో. నీ ప్రాణం అక్కర్లేదు. నీవు జీవితంలో ఆయన్ని చూపించగలిగితే అది గొప్ప అర్పణ. ప్రైజ్ ద లార్డ్. అందుకే చెప్పాను, పరిమళ సువాసనగా బ్రతుకు ఆయన కోసం. నీ జీవిత దినాలన్నీ, నీ సంచారములన్నీ కూడా ఆయన గురించి క్రీస్తు సువాసనగా మనం బ్రతకాలి. అప్పుడు దేవునికి మహిమ. అలాంటప్పుడు నీ ఆరాధన దేవునికి ఇష్టం. హోమ బలి ఇష్టమైనటువంటి బలి. అది ప్రేమించటమే కాదు, ఆ ప్రేమకు గుర్తుగా అర్పణగా అర్పించబడ్డాడు. ఫాలో గాడ్. ఎవరైనా నిన్ను ఫాలో అంటే నువ్వు వేసే ప్రశ్న ఏంటో తెలుసా? ఎక్కడికి అని అడుగుతావు. నాతో రా అంటే ఎక్కడికి, ఎందుకు, ఇప్పుడు ఎందుకు, 1,00,000 ప్రశ్నలు ఉంటాయి. అబ్రహాం అడగలేదు. అడిగాడా? పా అంటే ఓకే అన్నాడు. జీ హుజూర్, చిత్తం ప్రభో, వెళ్ళిపోయాడు. ఫాలో గాడ్. చాలామంది అంటారు కదా, ఫాలో అజ్ అని చెప్పేసి ఓ ట్విట్టర్ సింబలు, యూట్యూబ్ సింబలు, వాట్సాప్ సింబలు, వెబ్సైట్ ఇవన్నీ వేస్తారు కదా. ఫాలో అజ్. అనుసరించండి, ఫాలో అవ్వండి. ప్రభువుని ఎందుకు అనుసరించాలి? ఆయన మనల్ని ప్రేమించాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు. సెకండ్ థింగ్, ఆయన మన కోసం అర్పణగా అర్పించబడ్డాడు. ఆబ్లేషన్ జరిగింది. అర్పణ మనం సంపూర్ణులు ఉన్నట్టు సదాకాలానికి సంపూర్ణులుగా చేశాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. థర్డ్లీ అండ్ ఫైనల్లీ కమ్ టు అవర్ టెక్స్ట్, ఎఫెసియన్స్ 5th chapter 3-7, 5వ అధ్యాయం 3-7 వచనాలు చదువుదాం. యా. కృతజ్ఞతా వచనమే ఉచ్చరింపవలను కానీ ఇక్కడ చూడండి పిల్లరా, ఆ చివరి దాకా 7వ వచనం దాకా ఎలా ఉండకూడదో చెప్తున్నాడు.
ఎలా మాట్లాడకూడదో తెలియచేస్తున్నాడు. అలా విచ్చలవిడిగా మాట్లాడితే దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి దిగి వస్తుంది అని మాట్లాడుతున్నాడు. అర్థమైందండి విషయమే. సదాకాలం పరిపూర్ణులుగా, సదాకాలం. ఎందుకంటే దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి దిగి వస్తుంది. అంటే ఎటువంటి వచనాలు పలుకుతున్నాం మనం? ఈ విషయాలు ప్రేమించాడు, ప్రాణమిచ్చాడు, దానికి మందించి మూడవదిగా మనది ఏముండాలో తెలుసా పిల్లరా? థర్డ్లీ అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత తెలుపుట. కృతజ్ఞత తెలుపుట, థ్యాంక్స్ గివింగ్ ఉండాలి. ఎందుకు? లవ్ ఉంది, ఆబ్లేషన్ ఉంది, కృతజ్ఞత తెలియచేయాలి. కృతజ్ఞత వచనమే ఉచ్చరించవలను, కానీ నీ నోట బూతులైనను సరసోక్తులైనను వెకిలి చేష్టలైనను అవి పలకకూడదు. జారత్వం, అయిష్టమైనటువంటి కార్యాలు నీ జీవితంలోంచి దేవునికి కనపడకూడదు. ఆయన్ని అనుసరిస్తే కృతజ్ఞత వచనాన్ని ఉచ్చరిస్తాం మనం. థ్యాంక్స్ చెప్పడమే మనకు తెలుసు. అయిష్టమైన మనం దేవునికి అయిష్టమైన మనం పలకం, శాపవచనాలు పలకం. కృతజ్ఞత వచనం. నేను ఒకటి అడుగుతున్నాను, వాట్ అబౌట్ యువర్ కాన్వర్సేషన్? నీ సంభాషణ గురించి ఏంటి పరిస్థితి? ఎలా ఉంది నీ సంభాషణ? ఒక వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి గురించి ఏం మాట్లాడుతున్నావు నీవు? రికార్డ్ చేస్తున్నాడు దేవుడు, జాగ్రత్త. నీ సంభాషణ ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి. ఆయన ప్రేమ, ఆయన అర్పణ వ్యర్థమైపోతుంది నీ సంభాషణ సరిగా లేకపోతే. ఫాలో గాడ్. వై? ఆయనకి కృతజ్ఞతలు తెలియచేయటం కోసం. ప్రభువా నన్ను ప్రేమించినందుకు థ్యాంక్స్ టు యూ. ఆ గ్రాటిట్యూడ్ కనపడాలి కదా. కృతజ్ఞత వచ్చినాన్ని పలకాలి ఖచ్చితంగా. స్కూల్కి ఎందుకు పంపిస్తారు? కాలేజీకి ఎందుకు పంపిస్తారు? యూనివర్సిటీస్కి ఎందుకు పంపిస్తారు? ఆలోచించేయండి. విద్య నేర్పడానికి, సంస్కారం నేర్పడానికి, చదువు నేర్చుకోవటానికి, అవునా కదండి? మరి అన్నీ నేర్చుకుని వల్గర్ లాంగ్వేజ్ ఎందుకు వస్తుంది? ఫోల్ లాంగ్వేజ్ ఎందుకు వస్తుంది? నిజంగా నీ పెదవులు శుద్ధి అయితే, నీ జీవితం ప్రభు రక్తం చేత కడగబడితే కృతజ్ఞత వచనమే ఉచ్చరించవలెను. థ్యాంక్స్ గివింగ్. నన్ను ప్రేమించిన దేవా నీకు వందనములు, నా కోసం అర్పణగా అర్పించబడిన దేవా నీకు వందనములు. కృతజ్ఞతలు ఉండాలి. ఆయన్ని ఫాలో అవుతూ ఆయనకి కృతజ్ఞతలు తెలియచేయండి. ఆయన్ని మహింపరచాలి, శుభవచనం పలకాలి. Psalm 85:8, 85వ కీర్తన 8వ వచనం. యా, చూడండి, తన ప్రజలతో కానీ భక్తులతో కానీ ఏ వచనం సెలవిస్తాడమ్మా? శుభవచనమే, గుడ్ న్యూసే, గుడ్ వర్డ్సే, నాట్ వుడ్ వర్డ్స్, గుడ్ వర్డ్సే పలుకుతాడు ఆయన. మంచి మాటలే పలికాడు ఎప్పుడు కూడా. ఎక్కడ కూడా శపించే మాటలు, నాశనం చేసేస్తాను, చంపేస్తాను, తను అనుసరించిన వారిని ఎప్పుడు కూడా అలాంటి మాటలు పలకలేదు ఆయన. మరి మనం ఎందుకు కృతజ్ఞత వచనం పలకలేక? మనుషులకి కొంతమందికి గ్రాటిట్యూడ్ చేసినా, ఏమిచ్చినా మనిషిని సంతోషపరచలేం, కనబడరు. కనీసం థ్యాంక్స్ చెప్పడానికి కూడా కనబడరు. దేవుడు ఎంత దుఃఖపడతాడో ఆలోచించండి. నీకు కనబడకుండా ఎంత సహాయం చేసినా, ఆ వ్యక్తి ఫలానా అని తెలిసినా కూడా నీకు కనబడరు. థ్యాంక్స్ చెప్పలేవు నీవు. అలా అయితే ఎలాగా? కృతజ్ఞత వచనాన్ని ఉచ్చరించు. దేవుడేనా? ఏమని? యా, ఒకవేళ తప్పు చేశారనుకోండి, అది నిజమే, దేవుడు విసర్జించకుండా ఇప్పటికైనా మించిపోయింది లేదు,
ఆయన్ని విసర్జించకుండా నీవు పూర్ణ హృదయంతో ఆయన్ని సేవిస్తూ అనుసరించండి. ఆయన అనుసరిస్తూ ఆయన్ని సేవించండి. ఇప్పటి వరకు ఒకవేళ దేవుణ్ణి ఫాలో అవ్వలేదేమో, దేన్నో ఫాలో అవుతూ ఎవరినో ఫాలో అవుతూ అలా కాలం వెళ్ళగడిపేశామేమో. ఇప్పటికైనా మించిపోయింది లేదు. దేవుని విసర్జించకుండా ఆయన అనుసరిస్తండి, ఆయన సేవించండి అంటున్నాడు. దేవుణ్ణి అనుసరిస్తూ విధేయతతో సాగిపోతూ ఉన్నారనుకోండి, మన ప్రభు కీడును కూడా నీకు మేలుగా మార్చేస్తాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. శాపమును కూడా ఆశీర్వాదంగా మార్చగలిగిన దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఆయన అనుసరించాలి. ఒకవేళ పొరపాటున నువ్వు అడగరాంది ఏదైనా దేవుణ్ణి అడిగేసిన, పొరపాటున అసాధ్యమైంది ఏదైనా సరే దేవుణ్ణి అడిగేసిన నిరాశ చెందొద్దు. ఫాలో అవుతూ ఉండు, నువ్వు అనుసరిస్తూ ముందుకు సాగిపో. ఆయన్ని, ఆ పరిస్థితిని నీకు మేలుకరంగా మార్చడానికి అవకాశం ఇవ్వు ఆయనకి. అడగరాంది అడిగావు, అసాధ్యమైంది అడిగేసావు, నిరాశ చెందొద్దు జరగలేదని. నీ అనుసరణ, నీ ఫాలో అవుతూనే ఉండు. ఆయన రంగంలోకి దిగేటట్లుగా, ఆయనే ఆ పరిస్థితిని మార్చేటట్లుగా ఆయనకు అవకాశం నువ్వు కల్పించుకో. మాకు మధ్యలో అలా కాదులే, ఇలా చేయి, ఇలా కాదులే, అలా మార్చేస్తాను, నువ్వు మార్చేయద్దు. ఆయన్ని మార్చడానికి అవకాశం ఇవ్వు ఆయనకి. దేవుడు అవకాశం చేస్తాడు. ఫాలో గాడ్. దేవుణ్ణి అనుసరించు. ఏలియా, హానోకు దేవునితో నడిచారు. నాట్ ఓన్లీ దెమ్, వారు మాత్రమే కాదు, డిసైపుల్స్ ఫాలో మీ అన్నాడు. యేసుక్రీస్తు వారు శిష్యుల్ని వెంబడించారు. పాల్, అపోస్టల్స్ ఫాలో అయ్యారు. వాట్ అబౌట్ యూ? నీ సంగతి ఏంటి? నువ్వెవరిని ఫాలో అవుతున్నావు? తెల్లవారు లేస్తే నీ యొక్క బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరున్నారు? నాకెంతమంది ఫాలోయర్స్ అయ్యారని చూసుకుంటాం కాదు, నువ్వెవరిని ఫాలో అవుతున్నావు? ఆయన్ని పోలి నడవాలి అంటే ఆయన అడుగుల్లో మనం అడుగు వేయాల్సిందే. ఎందుకు నేను ఫాలో అవ్వాలంటే నీకు 3 కారణాలు చెప్పాను. లాట్, అదే మనకి చాలా అదృష్టం. మనకి అటువంటి దేవాది దేవుణ్ణి అనుసరించి ఆనందంగా దేవుణ్ణి ఆరాధించుదుముగాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ప్రభువు మనతో మాట్లాడి ఉన్నాడు. ఆయన మాట్లాడిన ప్రతి మాటను నువ్వు నెమరు వేసుకో. తండ్రి, నేను ఇప్పటి వరకు ఎవరెవరినో ఫాలో అయ్యాను, నన్ను క్షమించండి. వ్యక్తుల్ని, వ్యవస్థల్ని అవే బెస్ట్ అనుకున్నాను, కానీ నాకు సరైన వ్యక్తిత్వాన్ని ఇచ్చినటువంటి నా సృష్టికర్త నీకు వందనములు. నిన్ను ఫాలో అవుతాను ప్రభువా. నీ పోలికలోనికి మార్చబడతాను. నువ్వు ఇచ్చిన స్వరూపాన్ని కాపాడుకుంటాను. తీర్మానం చేసుకోండి. ప్రభువా, నిన్ను ఫాలో అవుతాను అన్నట్లయితే ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ అండ్ ప్రైజ్ గాడ్ జాయ్ఫుల్లీ. ప్రభువా, నిన్ను పోలి నేను జీవిస్తాను, వేరొకరిని నేను అనుసరించను ప్రభువా, నిన్ను అనుసరిస్తాను అన్నట్లయితే థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్లీజ్ పుట్ డౌన్ యువర్ హ్యాండ్స్. మీ చేతులు దించండి, మీకోసం ప్రార్థిస్తాను. మా మాదిరివైన మా దేవా, నీకు స్తోత్రములు. మాకు మాదిరి చూపించువాడవు. మమ్మల్ని ప్రేమించి మా కొరకు అర్పణగా అర్పించబడి మా మాట తీరును కూడా మార్చిన దేవా, నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వాక్యానుసారంగా జీవిస్తామని ఈరోజు ఎందరూ తీర్మానించుకుని చేతులు ఎత్తారో, దయచేసి వారి తీర్మానములు స్థిరపరచండి, వారి స్తుతులు స్వీకరించండి, వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించమని ప్రభుని క్రీస్తు నామమున ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. డియర్ చర్చ్, అందరూ అలాగే తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థనాపూర్వకంగా ఉన్నాం. దిస్ ఇస్ టైమ్ ఫర్ హోలీ కమ్యూనియన్. ఆయన యొక్క శిలువ శ్రమలను, ఆయన మరణమును, ఆయన పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకునేటువంటి సమయం ఇది. ప్రార్థనాపూర్వకంగా ఉందామా? ప్రభుని తలంచుకునేటువంటి సమయం, ఆయన రక్తమాంసములో చేయి వేసేటువంటి సమయం ఇది. చెక్ చేసుకో ఒకసారి, నువ్వు పరిశీలన చేసుకో. ఎలా ఉన్నావు? గడిచిన పునరుద్ధానం నుంచి ఈ పునరుద్ధానం వరకు నువ్వు ఎలా ఉన్నావు? ఒకసారి చెక్ చేసుకొని
నీ చూపులు పాడైనవా? నీ మాటలు తప్పుగా వచ్చినవా? నీ తలంపులు భ్రష్టు పట్టినవా? నీ నడత చెడిపోయిందా? దిద్దుకో, సరిచేసుకో. అలా కాకుండా అయోగ్యంగా, అసమాధానంగా ఆయన బలలో చేయాలని ట్రై చేస్తే దేవుని దృష్టిలో అపరాధి అవుతావు, అనారోగ్యం పాలు అవుతావు, ఆయుష్ తక్కువ అవుతుందని వాక్యం హెచ్చరిస్తుంది. అంచెదినమున లేపబడాలి అన్నా, నిత్య జీవము పొందాలి అన్నా, నిత్యము ప్రభువుతో నివసించాలి అన్నా ఆయన చెప్పినట్లు మనం చేయాలి. ప్రేయర్ఫుల్గా ఉందామా? ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనములు. మీ దేహం నాగలి చల్లవలె దున్నబడింది మా కోసమే. మీరు సిలువలో పొందిన దెబ్బలను బట్టి మాకు స్వస్థత కలుగుచున్నది నాయన. ఈ రొట్టెను మీ శరీరంగా మార్చని నమ్ముచున్నాను. ఇది మీ శరీరమునకు సాదృశ్యం కాదు, మీ శరీరమే అని విశ్వసిస్తున్నాము తండ్రి. దీనిలో పాలు పంపులు పొందే భాగ్యతను దాయిచ్చి ప్రభువా, నీ దేహంలో చివరి రక్తబొట్టు వరకు మా కోసం ధారపోశారు. మీరు చిందించిన రక్తము ద్వారా మా పాపములకు క్షమాపణ కలుగుచున్నది. ఈ ద్రాక్షారసమును మీ రక్తముగా మార్చాలని నమ్ముచున్నాను. ఇది మీ రక్తమునకు సాదృశ్యము కాదు, మీ రక్తమే అని విశ్వసిస్తున్నాము తండ్రి. దీనిలో పాలు పంపులు పొందే భాగ్యతను దాయిచ్చి క్రీస్తు సిద్ధపడుతున్నాం దేవా. ఆమేన్. ప్రభువైన రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకే నలగొట్టబడిన నా శరీరము, దీనిలో పాలు పొందినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఆ ప్రకారమే ఆయన ఒక పాత్రను పట్టుకుని